గోదావరి బనకచెర్ల విషయంలో రేవంత్ సర్కార్ న్యాయపరంగా చేతులెత్తేసిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఏపీకి లబ్ధి చేకూరేలా సీఎం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దేవాదుల ఆదరవుగా ఉన్న సమ్మక్క సాగర్ను నిర్మించింది బీఆర్ఎస్ హయాంలోనే అని హరీష్ రావు వెల్లడించారు. కాళేశ్వరం విషయంలో నీళ్లు ఎత్తిపోయకుండా ప్రభుత్వ పెద్దలు కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే ఎత్తిపోసేందుకు అవసరమైన నీటి ప్రవాహం గోదావరిలో వస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మీరు పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ కు సహకరిస్తూ తెలంగాణ ప్రయోజనాలను ఫలంగా పెడతా ఉన్నారు. అడ్వకేట్ జనరల్ ఏం చేస్తుండ్రు, ఉన్నత న్యాయమూర్తులు ఏం చేస్తుండ్రు, ముఖ్యమంత్రి ఆదేశాలు లేకుండా జరుగుతుందా? గోదావరి జలాలకు సంబంధించినటువంటి కేసు ఇవాళ వస్తుందంటే 2 రోజుల ముందు ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి, సీనియర్ అధికారులు రివ్యూ చేస్తారు. ఎప్పుడైనా మీరు ఎందుకు రివ్యూ చేయలే? రిట్ డిస్మిస్ అయితే ఇప్పుడు సూట్ వేసింది, సూట్ కూడా డిస్మిస్ అయిపోయింది. రేవంత్ రెడ్డి అడిగినట్టే ఉంటది, ఆ కేసు నిలవది, ప్రాజెక్ట్ ఆడ ఆగదు, నడుస్తూనే ఉంటది. బీఆర్ఎస్ ప్రశ్నించినాక మీరు నిద్రలేసిండ్రు. దేవాదుల మోటార్లు ఎప్పుడానైనాయి, మేము అడిగినాకనే కదా. 10 మోటార్లుంటే 6 నడుస్తున్నాయి, ఇంకా 4 మోటార్లు ఇప్పటికీ స్టార్ట్ చేయలే. మరి సమ్మక్క బ్యారేజ్ ఎవరు కట్టిరు? మీ కాంగ్రెస్ గట్టలే, బీఆర్ఎస్ పార్టీ కట్టింది, మా కేసీఆర్ గారు ప్రభుత్వం కట్టింది. కనేపల్లి పంప్ హౌస్ నడపం, అది నడితే ఎల్లంపల్లికి నీళ్లు పోవు అంటుండు. మోటార్లకు అవసరమయ్యే నీళ్లు అందుతున్నాయి, ఎత్తచ్చు. నీళ్లు తగ్గినప్పుడు గేట్లు ముయ్యాలి. ఇప్పుడు అవసరం లేకుండా కూడా ఈ కరువు కాలంలో ఎత్తుకోవచ్చు కదా.